అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ టెట్కి సంబంధించి తెలుగు సబ్జెక్ట్ సంబంధించి అన్ని రకాల పాఠ్యాంశాలు, అన్ని రకాల మెథడాలజీ అంతా కూడా ఈ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో ఏంటంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలు ఏ ప్రక్రియలో ఉన్నాయి, ఏ కవి రాశారు, ఈ కవికి సంబంధించిన పూర్తి వివరాలు, ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని అంశాలు ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. ఈ వీడియో నుండి మీకు కనీసం 2 నుంచి 3 బిట్లు పడే అవకాశం ఉందండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనకు వీటి నుంచి బిట్స్ అడుగుతున్నాడు. ఒక్కసారి పాఠ్యాంశాలకు వెళ్దాం. మొదటగా 6వ తరగతి పాఠ్యాంశాలకు సంబంధించండి. అభినందన అనే గేయం. అభినందన అనేది గేయము. ఎవరు రాశారంటే శేషం లక్ష్మీనారాయణాచార్య రాశారు. ఈ శేషం లక్ష్మీనారాయణాచార్యకు లాస్ట్ టైం మనకు బిట్టు పడిందండి. ఏంటంటే వీరు రచించినటువంటి గీతం ఏది? మన జెండా అనే గీతాన్ని రచించింది. ఇది 2026లో మనకు బిట్ వచ్చిందండి. 2026లో వచ్చింది. అభినందన రాసింది ఎవరు? గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య. నెక్స్ట్ స్నేహబంధం కథా ప్రక్రియకు చెందింది. ఇది చిన్నయ్య సూరి రాశాడు. అయితే ఇక్కడ ఏంటంటే విష్ణు శర్మ రాసిన పంచతంత్రం అనే గ్రంథం నుండి తీసుకోబడింది. ఇది ఈ విష్ణు శర్మ రాసిన పంచతంత్రం అనేది 25లో బిట్ వచ్చిందండి. ఇది 2025లో వచ్చింది. అంటే స్నేహబంధం అనే కథ ఏ గ్రంథం నుండి తీసుకోబడింది అని విష్ణు శర్మ రాసిన పంచతంత్రం అనే కథ నుండి దీని నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వర్షం. ఇది ఖండకావ్యానికి సంబంధించింది. ఖండకావ్యం అంటే ఒక చిన్న చిన్న ఖండికల రూపంలో కావ్యం ఉంటుందన్నమాట. దీన్ని రాసింది ఎవరంటే పల్లా దుర్గయ్య. రాసింది ఎవరు? పల్లా దుర్గయ్య రాశాడు దీన్ని. ఈ పల్లా దుర్గయ్య మనకు గంగిరెద్దు అనే ఒక కావ్యం రాస్తాడండి. గంగిరెద్దు చాలా ఇంపార్టెంట్ కావ్యం. దాని పేరు గంగిరెద్దు అనే కావ్యం, చాలా ఇంపార్టెంట్ అది. పోతన బాల్యం రాసింది ఎవరంటే వానమామలై వరదాచార్యులు. ఇది కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యం అంటే తెలిసే కదండి, ప్రాచీన అంశాలను తీసుకునేటువంటి రాసినటువంటిది కావ్యం. పోతన బాల్యం. ఇది 2025లో ఈయన గురించి బిట్ వచ్చింది. ఏంటంటే ఈయనను అభినవ పోతన అంటారు. ఈయనను అభినవ పోతన అనే బిరుదు ఎవరికి ఉందనేది 2025లో బిట్ వచ్చిందనమాట. కాబట్టి కొంచెం ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పోతన చరిత్రం రాశాడు కాబట్టి నేను అభినవ పోతన అంట. నెక్స్ట్ ఉడుత సాయం. ఇది ద్విపద ప్రక్రియకు సంబంధించింది. గోనబుద్ధారెడ్డి రాసిండు. గోనబుద్ధారెడ్డి గురించి 2026లో ఏం బిట్ వచ్చిందంటే రంగనాథ రామాయణం రాసింది ఎవరని వచ్చింది. తెలుగులో తొలి రామాయణం ఏది? రంగనాథ రామాయణం. ఇది గోనబుద్ధారెడ్డి రాసిండు. 2026లో బిట్ వచ్చిందండి. 1కి 2 సార్లు ప్రతి పాఠానికి సంబంధించి ఏదో ఒక బిట్టు మనకు 2026లో 25లో లాస్ట్ టెట్లో వచ్చాయండి. ఏదో ఒక సెషన్లో ఖచ్చితంగా ఈ బిట్స్ వస్తున్నాయి. చెరువు అనేది స్వగతం అని ఇక్కడ మనకు బిట్ రాలేదు. కానీ స్వగతం అంటే ఏంటంటే తనలో తాను చెప్పుకోవడం, తన గురించి తాను చెప్పుకోవడం. ఇక్కడ ఏంటంటే ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఇది బిట్ వచ్చింది. స్వగతం అనేది ఏ కథనంలో ఉంటుంది? ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. అంటే ఉత్తమ పురుష అంటే నేను, మేము ఇట్లా ఉంటుందన్నమాట. ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చీమలబారు అనేది రాసింది ఎవరంటే పొట్లపల్లి రామారావు. ఇది రాసింది వచన కవితలో రాసిండు. అంటే కవిత వచన రూపంలో ఉంటుందన్నమాట. అంటే దీనికి చందో నియమాలు ఏమీ ఉండవు. వచన రూపంలో మనం మాట్లాడుకునే విధంగానే ఉంటుంది. రాసింది ఎవరంటే పొట్లపల్లి రామారావు. పొట్లపల్లి రామారావు గురించి 2026లో బిట్ ఏమొచ్చిందంటే మనకు తెలిసిందే, జైలు కథలు అని రాశాడు. పొట్లపల్లి రామారావు జైలు కథలు అనే గ్రంథం రాశాడు, కథల పుస్తకం రాశాడు. అది వచ్చింది. పొట్లపల్లి రామారావు రచన ఏది? జైలు కథలు. 2026లో వచ్చింది. నెక్స్ట్ పల్లెటూరి పిల్లగాడ రాసింది పాట. ఇది సుద్దాల హనుమంతు. పల్లెటూరి పిల్లగాడ రాసింది సుద్దాల హనుమంతు. ఇది పాట. ఇది 2026లో బిట్ ఏమొచ్చిందంటే డైరెక్ట్ బిట్ వచ్చింది 2026లో. పల్లెటూరి పిల్లగాడ రాసింది ఎవరు? సుద్దాల హనుమంతు. చూడండి, ఇప్పుడు మనం 6వ తరగతి తీసుకున్నాము. ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి ఒక బిట్టు తప్పనిసరిగా పడుతుంది. అది ఏదో ఒక రూపకంగా, అంటే పాఠ్యాంశం ఇచ్చి రచయిత పేరు అడుగుతున్నాడా, లేకుంటే ప్రక్రియ ఇచ్చి రచయిత పేరు అడుగుతున్నాడా, లేకుంటే రచయిత పేరు ఇచ్చి పాఠ్యాంశం పేరు అడుగుతున్నాడా, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ ఒక బిట్టు మనకు పడుతుంది. కాబట్టి ప్రతి పాఠం, దాని ప్రక్రియ, దాని రచయిత, ఆయన రాసినటువంటి ఈ మిగతా రచనలు, ఆయనకు ఉన్నటువంటి బిరుదులు తప్పనిసరిగా మనము నేర్చుకోవాలి. నెక్స్ట్ కాపాడుకుందాం అనేది ఇది సంభాషణ. ఇది మనకు సంభాషణ రూపంలో ఉంది. దీన్ని మనకు పుస్తక రచయితలే రాశారు కాబట్టి దీని గురించి ఏ రకమైన బిట్టు రాలేదు. నెక్స్ట్ అలాగే ఏడో పాఠానికి వెళ్దామండి. 7వ తరగతికి వెళ్దాము. 7వ తరగతికి వెళ్తే 7వ తరగతిని ఏమంటాం మనము? నవవసంతం అంటాం.
6వ తరగతిని నవవసంతం 1, 7వ తరగతిని నవవసంతం 2 అంటాం. నవవసంతం 2 అంటాం. చదువు అనే పాఠ్యం రాసింది ఎవరంటే కథాకావ్యం. ఇది రాసింది కొరవి గోపరాజు. ఇది 2026లో బిట్ ఏమొచ్చిందంటే కొరవి గోపరాజు రచన ఏది అని వచ్చింది. సింహాసన ద్వాత్రింశిక అనేది రచన. సింహాసన ద్వాత్రింశిక 32 సాలబంజికలు అంటే ఎత్తైన రాజసింహాసనానికి ఉండే మెట్ల పక్కన ఉండేటటువంటి బొమ్మలు, 32 బొమ్మలు రోజు ఒక కథ చెప్తాయి. రాజుకి 32 కథలు చెప్తాయి. అందులో ఒకటి ఈ చదువు అనే అందులో ఉండి తీసుకోబడింది అనమాట. సింహాసన ద్వాత్రింశిక అది కథ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకు నాయనమ్మ, ఇది కథానిక. ఇది మనకు ఎవరు పుస్తక రచయితలే రాశారు కాబట్టి దీని గురించి ఎలాంటి బిట్టు పడలేదు. నెక్స్ట్ ఏంటంటే అమ్మ జ్ఞాపకాలు. అమ్మ జ్ఞాపకాలు ఎవరు రాశారు? ఇది వచన కవిత. కృష్ణమూర్తి యాదవ్ రాశారు. కృష్ణమూర్తి యాదవ్ గురించి 2026లో ఏం బిట్టు పడిందంటే ఈయన రాసిన ఇంకొక కవితా సంపుటి శబ్నం అనే కవితా సంపుటిని రాసింది ఎవరు అని బిట్టు పడింది. చూడండి ఇక్కడ 7వ తరగతిలో ఫస్ట్ పాఠంలో ఒక బిట్టు, సెకండ్ పాఠం ఏం లేదు, థర్డ్ పాఠంలో ఒక బిట్టు. ప్రతి పాఠానికి బిట్టు పడుతుందండి ఇందులో. నెక్స్ట్ అమ్మ జ్ఞాపకాలు, వచన కవిత, కృష్ణమూర్తి యాదవ్. పల్లె అందాలు రాసింది ఎవరంటే ఆర్చి వెంకటాచార్యులు. ఇది కావ్య ప్రక్రియలో ఉంటుంది. ఇది పల్లె అందాలు రాసింది. ఇందులో నుండి మనకు లాస్ట్ 2 ఇయర్స్ కూడా ఏం బిట్టు రాలేదు, కానీ గుర్తుపెట్టుకోండి ఈసారి వచ్చే అవకాశం ఉంది. ఆర్చి వెంకటాచార్యులు ఏంటంటే మనకు మా ఊరు అనే ఒక కావ్యం రాస్తాడు. మా ఊరు అనేది అది ఇంపార్టెంట్, వచ్చే అవకాశం ఉంటుంది. మా ఊరు ఇది ఇంపార్టెంట్ అండి. మా ఊరు అనేది రాస్తాడు అనమాట. నెక్స్ట్ ప్రేరణ ఎవరు? ఇది రాసింది ఆత్మకథ అబ్దుల్ కలాం రాశాడు. అబ్దుల్ కలాంతో పాటు అరుణ్ తివారీ అనే వ్యక్తి ఇద్దరు కలిసి రాస్తారనమాట. అరుణ్ తివారీ, అబ్దుల్ కలాం ఇద్దరు కలిసి రాసినటువంటిది ఆత్మకథ. ఇది అబ్దుల్ కలాం ఆత్మకథ అరుణ్ తివారీ సహాయంతో రాయడం జరిగింది. నెక్స్ట్ శిల్పి, ఇది ఖండకావ్యం. రాసింది ఎవరంటే గుర్రం జాషువా. ఇది 2026లో డైరెక్ట్ బిట్ ఏం పడిందంటే గుర్రం జాషువా అంతకు ముందు రాసిన కావ్యాలలో ఒక పద్యం రాస్తాడు. మాతలకు మాత సకల సంపత్ సమేత అని. మాతలకు మాత సకల సంపత్ సమేత మా భరతమాత అని రాస్తాడు అనమాట. భరతమాతను మాతలకు మాత సకల సంపత్ సమేత అని పొగిడింది ఎవరు అనేది వచ్చింది బిట్టు, గుర్రం జాషువా. ఓకే. నెక్స్ట్ గ్రామాలలోని వేడుకలకు సంబంధించి ఇది రేడియో ప్రసంగం దేవులపల్లి రామానుజరావు రాశాడు. దేవులపల్లి రామానుజరావు గురించి మనకు ఒక బిట్ వచ్చింది ఏంటంటే శోభ అనే మాసపత్రికను స్థాపించింది ఎవరు? దేవులపల్లి రామానుజరావు. ఇది 2025లో వచ్చింది. శోభ అనే మాసపత్రికను స్థాపించింది ఎవరు? దేవులపల్లి రామానుజరావు. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంది? ఏ కులం. ఇది గేయం. గేయం అంటే తెలుసు కదండి, దీనికి మాత్రా ఛందస్సు ఉంటుంది, ఘన ఛందస్సు ఉండదు, మాత్రా ఛందస్సు ఉంటుంది. రాసింది ఎవరు? చెరబండరాజు. చెరబండరాజు గురించి 2026లో 2 బిట్స్ వచ్చాయి. 2026లో 2 బిట్స్ వచ్చాయి. ఒకటి ఏంటంటే ఈయన అసలు పేరు ఏం పేరు? ఈయన అసలు పేరు బద్దం భాస్కర రెడ్డి. ఈయన దిగంబర కవులలో ఒకరు. దిగంబర కవులందరూ కూడా ఒరిజినల్ పేర్లను పక్కకు పెట్టి వాళ్ళు పేర్లు మార్చుకున్నారు. మార్చుకోవడం అంటే కలం పేర్లు ఇవన్నీ. చెరబండరాజు, బద్దం భాస్కర్ రెడ్డి. నెక్స్ట్ ఇది ఏ కులమబ్బి అనే గేయం రాసింది ఎవరనేది వచ్చింది లాస్ట్ ఇయర్. ఏ కులమబ్బి అంటే పాఠం పేరు ఇచ్చాడు, ఏ కులం. ఇందులో ఉంటుంది ఏ కులమబ్బి నీదే కులమబ్బి అనేది ఉంటుంది అనమాట. ఈ పాఠం పేరే ఎవరు రాశారని అడిగారు. చెరబండరాజు రాశాడు. ఇది 2026లో 2 బిట్స్ పడ్డాయి. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి, మీకు ఎన్ని బిట్స్ ఇందులో ఉండి పడతాయనేది మీకు ఒక ఐడియా వస్తుంది. తప్పనిసరిగా 3-4 బిట్స్ ఈజీగా ఇళ్ళకెళ్ళి వస్తాయి. నెక్స్ట్ సీత ఇష్టాలు, ఇది బుర్రకథ రూపంలో ఉంటుంది. ఇందులో నుండి మనకు 2025లో బిట్ ఏమొచ్చిందంటే బుర్రకథ రూపంలోని కింది ఏ పాఠం ఉంది అంటే కింద ఏ పాఠ్యాంశం బుర్రకథ రూపంలో ఉంది అని వచ్చిందనమాట. ఇది సీత ఇష్టాలు. ఇది కూడా 2025లో వచ్చింది బిట్టు. నెక్స్ట్ స్త్రీలు పొంగిన జీవగడ్డ, రాసింది ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు. ఈ తృణకంకణము, ఆంధ్రావళి ఇవన్నీ కావ్యాలు. ఇది లాస్ట్ ఇయర్ బిట్టు పడలేదు, ఈసారి రావచ్చు చెప్పలేం. ఆంధ్రావళి, తృణకంకణం ఇవన్నీ వీరి కావ్యాలు. స్త్రీలు పొంగిన జీవగడ్డ రాసినటువంటి రాయప్రోలు సుబ్బారావు గేయం ఇవన్నీ కూడా. నెక్స్ట్ రాణిశంకరమ్మ, ఇది గేయ కథ. ఇది రాణిశంకరమ్మ అనేది గేయ కథ. దీని గురించి కూడా మనకు బిట్ ఏమీ పడలేదు, ఎప్పుడు లాస్ట్. నెక్స్ట్ 8వ తరగతికి వెళ్దామండి. 8వ తరగతిలో చూడండి 2 ఉన్నాయి, 2 పాఠాలు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ పేజీలో ఇంకా 3 మిగతా ఉన్నాయి. త్యాగనిరతి అనే పాఠ్యాంశం రాసింది ఎవరంటే
నన్నయ, త్యాగనిరతి రాసింది నన్నయ. ఇతిహాసం, ఇతిహాసం అంటే ఏంది? ఇది ఇలా జరిగింది అని అర్థం. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది, ప్రాచీన కాలంలో ఇలా జరిగింది అని చెప్పడం ఇతిహాసం అంటాం. ఇతిహాసిత్ అంటారు, ఇలా జరిగిందని. నన్నయ్య గురించి లాస్ట్ 2026లో బిట్ ఏమొచ్చిందంటే, నన్నయ్య గురించి నన్నయ్య లక్షణాలు 3 ఇచ్చాడు. 3 లక్షణాలు ఇచ్చి, ఏంటివి నన్నయ్య లక్షణాలు? నన్నయ్య లక్షణాలు ఒకటి చూడండి, అక్షర రమ్యత. అక్షర రమ్యత, ఇది మెయిన్ వీడియోలో నేను క్లియర్గా రాసి పెట్టానండి. ఒకసారి మెయిన్ వీడియో చూడండి, 4 గంటల వీడియో ఉంది. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు అక్కడ ఉండే గూగుల్ ఫామ్ని ఫిలప్ చేస్తే ఆటోమేటిక్గా మీ మెయిల్కు ఈ పీడిఎఫ్ వచ్చేస్తుంది. అక్షర రమ్యత. నెక్స్ట్ ప్రసన్న కథా కలితార్థ యుక్తి. ప్రసన్న కథా కవితార్థ యుక్తి. నెక్స్ట్ నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఈ 3 వచ్చాయన్నమాట. అంటే దీంతో పాటు ఇంకొకటి ఇచ్చాడు, శ్రీనాథుడిది ఒకటి ఉద్దండలు ఇలా ఇచ్చి, ఈ 4 లక్షణాలలో నన్నయ్య కవితా లక్షణం కానిది ఏది అని ఇచ్చాడు అనమాట బిట్టు. కాబట్టి ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన బిట్టు పడుతుంది. 1కి 2 సార్లు మీరు చదవండి. ఒకసారి పుస్తకాలు చదవండి, ఒకవేళ మీకు వీలు లేకపోతే వీడియో చూడండి, ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ చూడండి, 2వది పాఠం సముద్ర ప్రయాణం. ఇది యాత్రా రచన. ముద్దు రామకృష్ణయ్య తన ప్రయాణం గురించి ఇక్కడ రాశాడనమాట, యాత్రా రచన. దీని గురించి బిట్టేం పడలేదు, కాకపోతే ఈసారి బిట్టు పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లాస్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది, మీకు ఐడియా ఉంటుంది, వయోజన విద్యా కార్యక్రమం. దానికి ఆదర్శప్రాయమైన ఉద్యమం ఈయన తీసుకొచ్చాడు. ఈయన తీసుకొచ్చిన ఉద్యమం ఏంటంటే ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమం. ముద్దు రామకృష్ణయ్య తీసుకొచ్చినటువంటి ఉద్యమం పేరేంది? ఈచ్ వన్ టీచ్ వన్. కాబట్టి ఇప్పుడు మనకు ఉల్లాస్ అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది మనకు తెలంగాణలో. అంటే వయోజనులకు అక్షరాస్యతను నేర్పించడం. ప్రతి ఒక్కరు విద్యార్థులు లేకుంటే గ్రామంలో ఉన్న యువకులు, చదువుకున్న వాళ్ళందరూ కూడా రాత్రిపూట వయోజనులకు అక్షరాస్యతను నేర్పించడం కోసం ప్రోగ్రాం జరుగుతుంది. దానికి అనుగుణంగా దానికి ముద్దు రామకృష్ణయ్య ఆ కాలంలోనే ఈచ్ వన్ టీచ్ వన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంలో బిట్టుపడే అవకాశం ఉంది, కాబట్టి ఇది కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ బండారి బసవన్న ద్విపదలో ఉంటుంది. ఇది ద్విపద అంటే 2 పాదాలు ఉంటాయి. రాసింది ఎవరంటే పాల్కురి సోమన. ప్రతి సంవత్సరం ఈయన గురించి 2-3 బిట్లు వస్తాయి, అంటే సెషన్కి ఒక బిట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఏం బిట్ వచ్చిందంటే, పాల్కురికి సోమన ఒక శైలి వాడతాడు, మణిప్రవాళ శైలి అని. మణిప్రవాళ శైలి అంటే ఏంటంటే సంస్కృతం ప్లస్ తెలుగు, ఈ 2 కలిపి రాస్తాడు అనమాట. అంటే సంస్కృత పదాలు ఉంటాయి, తెలుగు పదాలు ఉంటాయి, కలిపి రాసిన శైలిని ఏమంటారు? మణిప్రవాళ శైలి అంటారు. మణిప్రవాళ శైలి వాడిన తొలి కవి ఎవరు? పాల్కురికి సోమన్న. ఇది బిట్ వచ్చింది 2026లో. దాంతోపాటు ఇంకొక బిట్ ఏమొచ్చిందంటే, ఈ బండారి బసవన్న ఎక్కడి నుండి గ్రహించబడింది? మనకు బసవ పురాణం అనే గ్రంథం నుండి గ్రహించబడింది. బసవ పురాణాన్ని రాసింది ఎవరు? బండారి బసవన్న. ఈ బిట్ వచ్చింది. కాబట్టి 1కి 2 సార్లు బండారి బసవన్నను తప్పనిసరిగా మనము ఈజీగా నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడండి, అసామాన్యులు. ఇది వ్యాసం. ఈ వ్యాసం మనకు పుస్తక రచయితలు రాశారు కాబట్టి ఇక్కడ మనకు బిట్టేం పడలేదు. కాకపోతే ఇక్కడ మీకు బిట్టేం రావచ్చు అంటే, 7వ తరగతిలో అన్ని రకాల వృత్తులను గురించి తెలియజేస్తూ పిల్లలకు డిగ్నిటీ ఆఫ్ లేబర్, శ్రమ మీద గౌరవం పెంపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి పాఠ్యాంశం ఏంటంటే అసామాన్యం. శ్రమ పైన గౌరవం కోసం ఏర్పాటు చేసినటువంటి పాఠం ఇది. నెక్స్ట్ తెలుగు జానపద గేయాలు. తెలుగు జానపద గేయాల నుంచి డైరెక్ట్ బిట్ వచ్చింది. తెలుగు జానపద గేయాలు రాసింది ఎవరంటే బిరుదురాజు రామరాజు. ఇది వ్యాసం. ఇక్కడ నుండి మనకు బిట్ వచ్చిందంటే ఏంటంటే తెలుగు జానపద గేయ సాహిత్యం. అంటే ఈ వ్యాసం అందులో నుండి తీసుకోబడింది. తెలుగు జానపద గేయ సాహిత్యం రాసింది ఎవరు? రాసింది ఎవరు అంటే జానపద అనగానే మనకు గుర్తు రావాలి, బిరుదురాజు రామరాజు గుర్తుకు రావాలి. నెక్స్ట్ మంజీరా. ఇది గేయం. గేయం అంటే తెలుసు కదండి, మాత్రా ఛందస్సు కలిగి ఉండేది. ఇది రాసింది వేముగంటి నరసింహాచార్యులు. ఇక్కడ లాస్ట్ బిట్ ఏం పడిందంటే మంజీరనాదాలు అనే కావ్యం రాసింది ఎవరు అని పడింది. 2026లో. ఇది 2026లో, ఇది 2026లో. మంజీరనాదాలు అని రాసిన గేయం రాసింది ఎవరంటే వేముగంటి నరసింహాచార్యులు. మంజీరనాదాలు రాసింది. నెక్స్ట్ చిన్నప్పుడే అనేది ఒక కథానిక. వట్టికోట అల్వారు స్వామి రాశాడు చిన్నప్పుడే. వట్టికోట అల్వారు స్వామి నుండి బిట్ రాలేదు, కానీ మన కన్ఫ్యూజన్ ఏంటంటే జైలు లోపల అనేది ఒక కథలు రాస్తాడు ఈయన. జైలు లోపల
దాశరథి రామకృష్ణాచార్యులతో కలిసి నిజామాబాద్ జైలులో ఉంటారు వీళ్ళు ఇద్దరు జైల్ మేట్స్. అప్పుడు దాశరథి రామకృష్ణారావు నిజామాబాద్ జైలులో పళ్ళు దోముకోవడానికి ఇచ్చిన బొగ్గుతోటి గోడల మీద కవితలు రాసేవాడు. వట్టికోట అల్వారు స్వామి కథలు రాశాడు. ఇది కథానిక చిన్నప్పుడే అనేది. ఓకేనా. అమరులు ఇది రాసింది ఎవరంటే ఆచార్య కె రుక్నుద్దీన్. ఇది వచన కవిత. వచన కవిత అంటే తెలిసే కదా, కథానిక అంటే తెలిసే కదా, కథ కంటే చిన్నగా ఉంటుంది. కథ కంటే చిన్నది కథానిక, కథ కంటే చిన్నది కథానిక. చివరన ఇక అని ఉంటే చిన్నది అని అర్థం అండి. నాటకం ఇక ఉండాలి చివర. నాటిక, నాటకం కంటే చిన్నది నాటిక, కథ కంటే చిన్నది కథానిక. ఓకేనా. లత అంటే తీగ, లత కంటే చిన్నది లతిక. ఇట్లా ఇక అని ఉంటే చిన్నది అని అర్థం అనమాట. ఓకేనా. నెక్స్ట్ అమరులు రాసింది ఎవరంటే వచన కవిత ప్రక్రియ. ఇది కె రుక్నుద్దీన్ రాశాడు. రుక్నుద్దీన్ గురించి మనకు 2026లో ఏం పెట్టి పడిందంటే జానపద సాహిత్యంలో అలంకార విధానం అనే పరిశోధన కావ్యాన్ని రాశాడు ఈయన. జానపద సాహిత్యంలో అలంకార విధానం అంటే జానపద సాహిత్యంలో అలంకారాలు ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది పరిశోధన గ్రంథం ఇది కె రుక్నుద్దీన్ గారిది. కాబట్టి ఇది 2026లో ఈయన గురించి కూడా పెట్టుబడింది. నెక్స్ట్ సింగరేణి అనేది ఒక వ్యాసం, సింగరేణి వ్యాసం. సింగరేణి గురించి లాస్ట్ టైం బిట్టు ఏమీ పడలేదు, సింగరేణి గురించి పడలేదు. ఓకే. నెక్స్ట్ కాపుబిడ్డ ఇది కావ్యం అంటే పద్యకావ్యం. ఇది గంగుల షాయిరెడ్డి రాశాడు. గంగుల షాయిరెడ్డి గురించి బిట్టు లాస్ట్ టైం ఏం పడిందంటే కాపుబిడ్డ అనేది ఎవరి గురించి, రైతుల గురించి ఉంది. రైతు జీవన విధానం గురించి కావ్యం రాసిందెవరు, రైతు జీవన విధానం గురించి కావ్యం రాసిందెవరు అని బిట్టుబడింది. గంగుల షాయిరెడ్డి రైతు జీవన విధానం గురించి కావ్యం రాసింది. నెక్స్ట్ మాట్లాడే నాగలి ఇది అనువాద కథ. పొన్కున్నం వరకై మలయాళం నుండి మనకు వేణుగోపాలరావు అనువాదం చేశాడు. ఇక్కడ బిట్ ఏం పడవచ్చు అంటే మాట్లాడే నాగలి అనే అనువాద కథ ఏ భాష నుండి తీసుకోబడింది అని బిట్టు పడవచ్చు. కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి, అది మలయాళం నుండి పడింది. నెక్స్ట్ 9వ తరగతి అండి, ధర్మార్జునులు అనే పాఠం. 9వ తరగతి మొదటి పాఠం ధర్మార్జునులు. ఇది రాసింది ఎవరు, ధర్మార్జునులు చేమకూర వెంకటకవి. ఇది పద్యం, ప్రాచీన పద్యం. ఇది 2026లో ఈ 9వ తరగతి మీద ఒక బిట్టు పడింది. ఏంటంటే దీని పుస్తకం పేరు సింగిడి 1. సింగిడి 1 అనేది ఏ తరగతికి సంబంధించిన పుస్తకం అలా కాదులే, 9వ తరగతి పుస్తకానికి పేరు ఏం పేరు అని అడిగాడు అనమాట. సింగిడి 1, సింగిడి 1. ఇది ప్రాచీన పద్యం, చేమకూర వెంకటకవి రాశాడు. ఇంకా బిట్టు దీని గురించి ఏం పడిందంటే చేమకూర వెంకట లాస్ట్ టైం చూడండి రెండు బిట్లు వచ్చాయి. ఒకటి సింగిడి 1 వచ్చింది. ఈయన గురించి 2 సెషన్లలో బిట్లు వచ్చాయి. చేమకూర వెంకటకవిని ఆయన బిరుదు ఏంటంటే ప్రతిపద్య చమత్కారణుడు. ఈయన బిరుదు అంటే ప్రతి పద్యంలో చమత్కారానికి సంబంధించిన పదాలు ఉంటాయన్నమాట. చమత్కారంగా ప్రతి పద్యంలో వివరిస్తాడు. ప్రతిపద్య చమత్కారణుడు అనే బిరుదు ఎవరికి ఉందంటే చేమకూర వెంకటకవి. ఈ బిట్టుబడింది. నెక్స్ట్ నేనెరిగిన బూర్గుల ఇది వ్యాసం, అభినందిస్తూ వ్యాసం. ఇది పివి నరసింహారావు రాశాడు బూర్గుల రామకృష్ణారావు గురించి. ఇక్కడ బిట్టు ఏం పడిందంటే బూర్గుల రామకృష్ణారావు రాసిన బూర్గుల కాదండి, పివి నరసింహారావు నడిపిన పత్రిక పేరు ఏం పేరు అని పడింది. పత్రిక పేరు కాకతీయ. ఇది 2026లో వచ్చింది. ఇది పత్రిక, కాకతీయ పత్రిక. అంతేకాకుండా ఈయన కలం పేరు విజయ. ఇది వచ్చింది 2026లో 2 బిట్స్ వచ్చినాయి. పివి నరసింహారావు గారి గురించి 2 బిట్స్ వచ్చాయి. ఒకటి ఏంది పత్రిక పేరు కాకతీయ, రెండోది ఏంది ఇది కలం పేరు విజయ. మళ్ళీ ఇవే రావాలని లేదు, 1-2 సార్లు చెక్ చేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ వలస కూలి రాసింది ఎవరు, ముకురాల రామారెడ్డి. ఇది పాట రూపంలో ఉంటుంది. పాట అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. పల్లవి ఉంటుంది, చరణాలు ఉంటాయి. చరణాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. పల్లవి చరణాలు కలిగినది ఏంటంటే పాట. ఈ ముకురాల రామారెడ్డి గురించి 2025లో బిట్ వచ్చింది ఏంటంటే ఇది ఎక్కడి నుండి తీసుకోబడింది అంటే హృదయశైలి అనే గ్రంథం నుండి తీసుకోబడింది. ఆ హృదయశైలి అనే రాసింది ఎవరు అనేది 2025లో బిట్ వచ్చింది. 25లో వచ్చింది కాబట్టి 26లో రాలేదు. ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిందే. రంగాచారితో ముఖాముఖి ఇది ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అంటే తెలిసే కదండి, దీన్నే పరిపృచ్ఛ అంటారు, ముఖాముఖి అని కూడా అంటారు. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు మాట్లాడుకోవడం, సంభాషణ కాదు, ఇది ఇంటర్వ్యూ. ఒక ఆయన ప్రశ్నలు అడుగుతుంటాడు, ఇంకొక ఆయన జవాబులు చెప్తుంటాడు అనమాట. నెక్స్ట్ దీక్షకు సిద్ధం కండి అనేది కరపత్రం.
ఈ రంగాచార్య గురించి మనకు ఒక బిట్ వచ్చిందండి. దాశరథి రంగాచార్యది ఏంటంటే ఏం బిట్ వచ్చిందంటే తన నవలల్లో పాత్రోచిత యాస ప్రవేశపెట్టింది ఎవరనేది వచ్చింది 2026లో. పాత్రోచిత యాస అంటే ఏ పాత్రకు సంబంధించి ఆ పాత్ర మాట్లాడే విధంగా, అంటే మహారాజు పాత్ర ఉంటే మహారాజు ఎలా మాట్లాడతాడు అలాగా, కూలివాడు ఎలా పాత్ర ఉంటే కూలివాడు ఎలా మాట్లాడతాడు అలాగా, ఒక అధికారి పాత్ర ఉంటే అధికారి ఏ విధంగా మాట్లాడతాడు అలాగా, అంటే పాత్రకు సంబంధించినటువంటి యాసను ప్రవేశపెట్టింది ఎవరంటే మనకు దాశరథి రంగాచార్య. నెక్స్ట్ దీక్షకు సిద్ధం కండి, ఇది కరపత్రము, దీని గురించి బిట్ ఏమి రాలేదు. నెక్స్ట్ చెలిమి, ఇది అచ్చ తెలుగు కావ్యం. అచ్చ తెలుగు కావ్యం రాసింది ఎవరు? పొన్నెగంటి తెలగన. అచ్చ తెలుగు అంటే ఒక్క ఇతర భాష పదం ఏ ఒక్కటి కూడా లేకుండా ఉన్నటువంటి కావ్యం ఇది. అచ్చ తెలుగు పదాలు ఉంటాయి. ఒక్కసారి ఈ పాఠం చదివితే మనకు 10 పదాలు కూడా అర్థం కావు. అంటే అర్థం కావు అంటే మన ఆ అచ్చ తెలుగు పదాలు నేటి వ్యవహారికంలో లేవు అని అర్థం. ఇక్కడ అర్థం కావంటే అర్థం కాకపోవడం కాదు, ఈ ఈ ఈ కావ్యంలో ఉన్నటువంటి అచ్చ తెలుగు పదాలు ఏవైతే ఉన్నాయో అవి నేటి వ్యవహారంలో చాలా తక్కువగా ఉన్నాయి. చూడండి, మన తెలుగు భాష యొక్క పదాలను మనం వాడట్లేదు అని తెలుస్తుంది. దీని ఆధారంగా మనం సంస్కృత పదాలు ఎక్కువ వాడుతున్నాం, అన్య భాషా పదాలు చాలా మన తెలుగు భాషలో చేరాయి. అచ్చ తెలుగు పదాలు మనం ఈ పాఠంలో చూడవచ్చు. పొన్నెగంటి తెలగన రాశాడు. ఈ పొన్నెగంటి తెలగన గురించి బిట్ ఏమొచ్చింది 2026లో అంటే ఇది ఎక్కడి నుండి తీసుకోబడింది అనేది వచ్చింది. యయాతి చరిత్ర. యయాతి చరిత్ర అనే కావ్యం రాసింది పొన్నెగంటి తెలగన. ఇది 2026లో బిట్ వచ్చిందండి, 2026లో. నెక్స్ట్ ఉద్యమ స్ఫూర్తి రాసింది ఎవరంటే సంగం లక్ష్మీబాయి. ఇది ఆత్మకథకు సంబంధించింది. సింపుల్గా 2 బిట్లు వచ్చాయి సంగం లక్ష్మీబాయి గురించి. ఒకటి ఏంటంటే ఇది ఎక్కడి నుండి తీసుకోబడింది? నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అని వచ్చిందనమాట. ఈ గ్రంథం నుండి తీసుకోబడింది. ఆమె ఏం చేసిందంటే నా జైలు జ్ఞాపకాల అనుభవాలు అనే ఒక గ్రంథం రాసింది. అందులో నుండి మనం ఉద్యమ స్ఫూర్తి అనే ఒక చిన్న పాఠ్యాంశాన్ని తీసుకున్నాం. అంతేకాకుండా ఇంకొకటి ఏమొచ్చిందంటే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన తొలి మహిళ ఎవరంటే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన తొలి మహిళ ఎవరంటే సంగం లక్ష్మీబాయి. ఇది వచ్చిందండి. సంగం లక్ష్మీబాయి మీకు ఐడియా ఉంటుందండి. హైదరాబాద్లో మనకు ఐఎస్ సదన్ అని ఉంటుంది, ఇందిరా సేవా సదన్. సంతోష్ నగర్ దగ్గర ఐఎస్ సదన్ అని ఉంటుంది, ఇందిరా సేవా సదన్. అక్కడ సంగం లక్ష్మీబాయి కాలేజు, ప్రైమరీ స్కూలు, జూనియర్ కాలేజీలు, అనాథ శరణాలయాలు, మహిళా ఉపాధి కేంద్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక మహిళ అసలు ఈమె ప్రారంభంలో చదువుకోలేదు. ఇంటికి వచ్చే గ్రంథాలు, పత్రికలు ఇవన్నీ చదువుతూ స్వాతంత్రోద్యమం గురించి తెలుసుకొని ఉద్యమంలో పాల్గొని మొత్తం సమాజానికి తన జీవితాన్ని అర్పించినటువంటి గొప్ప మహిళ. ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె మనకు ఇప్పుడు హైదరాబాద్లో ఐఎస్ సదన్ అనే పేరు ఈమె స్థాపించినటువంటి సేవా కేంద్రాల ఆధారంగానే ఆ పేరు వచ్చింది. ఇందిరా సేవా సదన్ స్థాపించింది ఎవరంటే సంగం లక్ష్మీబాయి. ఓకేనా. నెక్స్ట్ కోరస్ అనేది వచన కవిత. ఇది సలంద్ర లక్ష్మీనారాయణ రాశాడు. దీని గురించి ఏమీ రాలేదు, కాకపోతే ఈసారి బిట్టుపడే అవకాశం ఉంది. ఈయన దళిత మేనిఫెస్టో అనే ఒక గ్రంథాన్ని రాస్తాడు. దళిత మేనిఫెస్టో అని బిట్టుపడే అవకాశం ఉంటుంది, ఒకసారి చూసుకోవడం బెటర్. నెక్స్ట్ వాగ్భూషణం వ్యాసం. ఇది వ్యాసం అంటే తెలుసు కదండి, ఒక విషయం గురించి వివరంగా రాయడాన్ని వ్యాసం అంటాం. ఇరువెంటి కృష్ణమూర్తి రాశాడు. ఇరువెంటి కృష్ణమూర్తి గారి గురించి బిట్ ఏం పడిందంటే ఈయన పరిశోధన గ్రంథం పేరు పడింది. ఇరువెంటి కృష్ణమూర్తి గారు కవి సమయాలు అనే పరిశోధన గ్రంథాన్ని రాశాడు. కవి సమయాలు అంటే గ్రంథాలలో కవి సమయాలు ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అసలు కవి సమయాలు అంటే ఏంటివి అనేవి రాశాడు అనమాట. నెక్స్ట్ తీయని పలకరింపు రాసింది ఎవరు? వాయసం పాఠం అండి. వాయసం పాఠం రాసింది మామిండ్ల రామగౌడు. ఇది పద్యం, ఆధునిక పద్యం. అంటే గ్రాంధిక కాకుండా సరళంగా ఉంటుందన్నమాట ఆధునిక పద్యం అంటే. రాసింది మామిండ్ల రామగౌడు. ఈ మామిండ్ల రామగౌడు గురించి బిట్ ఏమీ పడలేదు, కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాయసం గురించి బిట్లు పడ్డాయి. ద్వాంక్షము, వాయసం అంటే ద్వాంక్షము అనే పదం కలిగిన అర్థం అని అడిగినమాట. ద్వాంక్షం అంటే వాయసం. ఓకేనా. నెక్స్ట్ తీయని పలకరింపు. ఇది రాసింది ఎవరంటే ఇల్లిందల సరస్వతీదేవి. ఇది కథానిక. కథానిక అంటే తెలుసు కదండి, కథ కంటే చిన్నది అని అర్థం కథానిక. ఇది మనకు బిట్ పడింది. ఇది ఇల్లిందల సరస్వతీదేవి గురించి ఏం పడలేదు. ఓకేనా. నెక్స్ట్ 10వ తరగతిలో మొదటి పాఠం వచ్చేసి దానశీలము. దానశీలం అనే పాఠం రాసింది 10వ తరగతిలో దానశీలం అనే పాఠం రాసింది ఎవరంటే బొమ్మెర పోతన. ఇది ప్రాచీన పద్యం.
పోతన గురించి బిట్ ఏం పడిందంటే 2025లో బిట్ వచ్చింది. పోతనకు యొక్క బిరుదు వచ్చింది, సహజ కవి ఈయన బిరుదు. అంటే సహజంగా ఉన్నటువంటి, అంటే ఈయన స్వతహాగా రైతు, ఏ రాజు ఆశ్రయం పొందకుండా కావ్యాలు రాసి రాజులకు ఆశ్రయం వేయకుండా దేవునికి అంకితం ఇచ్చినటువంటి కవి పోతన, అందుకని సహజ కవి అంటారు అనమాట. నెక్స్ట్ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు, ఇది రాసింది ఎవరంటే సామల సదాశివ, ఇది వ్యాసం. ఇందులో నుంచి 2026లో మనకు బిట్టేం పడిందంటే స్వరలయలు అనే గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనమాట. ఈ గ్రంథం ఎవరు రాశారని అడిగారు. స్వరలయలు అనే గ్రంథాన్ని రాసింది సామల సదాశివ, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు వీర తెలంగాణ పాఠ్యాంశం రాసింది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. ఇది ఆధునిక పద్యం. ఆధునిక పద్యం ప్రాచీన పద్యానికి తేడా తెలుసు కదండి. ప్రాచీన పద్యం అంటే కొంచెం గ్రాంధిక పదాలు ఎక్కువగా ఉంటాయి, ఆలంకారికత ఎక్కువగా ఉంటుంది, చందో క్లిష్టంగా ఉంటుంది, క్లిష్టమైన అలంకారాలతో కలిగి ఉంటుంది, క్లిష్టమైన పదబంధాలు ఉంటాయి. ఆధునిక పద్యం అలా కాకుండా కొంచెం తొందరగా సరళంగా ఉండి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది అనమాట. ఇది రాసింది ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య గురించి డైరెక్ట్ బిట్ వచ్చింది 2026లో. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి ఎవరు అని అడిగాడు. ఆస్థాన కవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ఆస్థాన కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు అనమాట. ఇది వచ్చింది. నెక్స్ట్ కొత్తబాటకు సంబంధించి పాకాల యశోదారెడ్డి. పాకాల యశోదారెడ్డి ఇది కథానిక, కొత్తబాట పాఠం రాసింది. దీని గురించి ఈ పాఠం గురించి మనకు బిట్ ఏమొచ్చిందంటే పాకాల యశోదారెడ్డి రాసిన ఒక 4 గ్రంథాలు ఇచ్చాడు. అందులో ఒక గ్రంథం ఏది అని ఇచ్చాడు అనమాట. ఎచ్చమ్మ కథలు అనేది పాకాల యశోదారెడ్డి రాసినటువంటి ఒక గ్రంథం, ఒక కథల పుస్తకం, ఒక కథా సంపుటి. ఇది వచ్చింది. ఎచ్చమ్మ కథలు ఎవరు రాశారని, లేదా కింది వాణిలో పాకాల యశోదారెడ్డి గ్రంథం కానిది ఇది, అట్లా. నెక్స్ట్ నగరగీతం అని రాసింది, ఇది వచన కవిత, అలిశెట్టి ప్రభాకర్ రాశాడు. ఇది 2026లో బిట్ ఏం పడిందంటే నగరగీతం అనేది ఏ నగరం గురించి రాశాడు అలిశెట్టి ప్రభాకర్ అని పడింది బిట్ 2026లో. హైదరాబాద్ నగరం గురించి రాశాడండి అలిశెట్టి ప్రభాకర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ నగరం గురించి రాశాడు అనమాట. నెక్స్ట్ మనకు భాగ్యోదయం అనే పాఠ్యాంశం రాసింది ఎవరంటే కృష్ణస్వామి ముదిరాజ్. ఇది మనకు భాగ్యోదయం అంటే భాగ్యరెడ్డి వర్మ. భాగ్యోదయం అంటే ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ గురించి మనకి ఈ పాఠ్యాంశంలో ఉంటుంది. జీవిత చరిత్ర ఈ పాఠం. ఇక్కడ నుంచి మనకు బిట్ ఏం పడిందంటే భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర రాసింది ఎవరని వచ్చింది. ఇక్కడ యాక్చువల్గా కృష్ణస్వామి ముదిరాజ్తో పాటు ఈ గ్రంథం భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర రాసింది ఎవరంటే ఎంబి గౌతమ్ అని మనకు విశేషాంశాల్లో ఉంటుంది, పాఠంలో విశేషాంశాల్లో ఉంటుంది. కాబట్టి మనం కన్ఫ్యూజ్ కావడానికి బిట్ తయారు చేయడం జరిగింది. ఇది మనం కన్ఫ్యూజ్ కాకుండా విశేషాంశాలు కూడా చదువుకున్నాం అనుకోండి, బిట్ డైరెక్ట్ పెట్టేసేయచ్చు. నెక్స్ట్ జీవన భాష్యం రాసింది ఎవరంటే సి నారాయణ రెడ్డి. ఇది గజల్ ప్రక్రియ, ఉర్దూ నుండి మనకు వచ్చినటువంటి ప్రక్రియ. ఇక్కడ మనకు బిట్ ఏం వచ్చిందంటే 2025లో కింది వారిలో జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తి అని వచ్చింది. 2025లో వచ్చింది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి. అంతేకాకుండా 2026లో ఏమొచ్చిందంటే పద్మభూషణ్ అవార్డు ఎవరికి వచ్చిందని వచ్చింది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి. ఈ విశ్వంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. పద్మభూషణ్ అవార్డు ఎప్పుడు వచ్చింది కాదు, ఏ రచయితకు వచ్చిందని వచ్చింది. 2026లో బిట్ వచ్చింది జీవన భాష్యం. ఓకే. నెక్స్ట్ మనకు గోల్కొండ పట్టణం రాసింది ఎవరంటే ఆదిరాజు వీరభద్రరావు. ఇది వ్యాసం, చారిత్రక సంస్కృతికి సంబంధించినటువంటి వ్యాసం. ఇక్కడ మనకు బిట్ ఏమొచ్చిందంటే ఆదిరాజు వీరభద్రరావుకి కలిగిన బిరుదు తెలంగాణ భీష్ముడు అంటారు. ఆదిరాజు వీరభద్రరావుని తెలంగాణ భీష్ముడు అంటారు. భీష్ముడు గుర్తుపెట్టుకోవాలి. ఈ బిట్ వచ్చింది. ఇది 2026లో వచ్చింది మనకి. 2026లో ఒకటి వచ్చింది. నెక్స్ట్ భిక్షాపాఠం రాసింది ఎవరంటే శ్రీనాథుడు. ఇక్కడ మనకు బిట్ ఏమొచ్చిందంటే 2026లో 2 బిట్లు వచ్చాయి. శ్రీనాథుడి యొక్క శైలి ఉద్దండలీల అంటారు. శ్రీనాథుడి యొక్క శైలిని ఉద్దండలీల అంటారు. ఇది 2026లో బిట్ వచ్చింది. అంతేకాకుండా శ్రీనాథుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఉభయ వాక్ ప్రౌఢి. ఉభయ వాక్ అంటే సంస్కృతము తెలుగు ఈ 2 భాషలకు సంబంధించినటువంటి ప్రౌఢి అంటే గొప్ప, ప్రౌఢ్ కాదు ఇక్కడ ప్రౌఢి అంటే గొప్ప, అంటే మెచ్యూర్డ్ అనమాట, కలిగినటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీనాథుడు. ఈ 2 బిట్స్ వచ్చాయి. ఉద్దండలీల ఒకటి. ఉద్దండలీల ప్రత్యేక లక్షణం కలిగింది ఎవరు? శ్రీనాథుడు. ఉభయవాక్ ప్రౌఢి లక్షణం కలిగింది ఎవరు? శ్రీనాథుడు. ఈ 2 వచ్చాయన్నమాట. నెక్స్ట్ భూమిక రాసింది ఎవరంటే గూడూరు సీతారాం. ఇందులో చార్మినార్ కథల గురించి ఉంటుంది. నెల్లూరు కేశవస్వామి రాసినటువంటి చార్మినార్ కథల గురించి ఉంటుంది. ఇది ముందు మాట.
అంటే పుస్తక పరిచయాన్ని ముందు మాట అంటాం, ఇంకా మనం ఆముఖం అంటాం, ఇంగ్లీష్లో ప్రిఫేస్ అంటారు చూడండి, ప్రిఫేస్ అంటారు. ఇలా మనకు 6 నుండి 10 తరగతులకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ఎవరు రాశారు, ఏ ప్రక్రియలో ఉన్నాయని మనకు ప్రతి సంవత్సరం ఒక బిట్ వచ్చింది చూడండి. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఒక్కొక్క బిట్ వచ్చింది. ఎవ్రీ ఇయర్ మనం అసలు పాఠం పేర్లో ఇవి ఉన్నాయనుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క బిట్ వచ్చింది. కాబట్టి 1-2 సార్లు వీటిని చూసుకోవాలండి. అంతేకాకుండా నేను తయారు చేసినటువంటి మెటీరియల్ అండి, మెయిన్ వీడియోలో మన డిస్క్రిప్షన్లో నేను గూగుల్ ఫామ్ ఇచ్చాను. ఆ ఫామ్ నింపగానే, అంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఫామ్ నింపగానే మీకు ఒక గూగుల్ డ్రైవ్ లింక్ వస్తుంది. ఆ లింక్ను మీరు టచ్ చేస్తే మీకు ఇవి డౌన్లోడ్ అవుతాయండి. 1-2 సార్లు చూడండి. ఇది మొత్తం టెట్ తెలుగుకు సంబంధించినటువంటి మెటీరియల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మనలాంటి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు లేదా అధిక మార్కులు సంపాదించిన వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ కావాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. నీడీ పీపుల్ అందరికీ కూడా దీన్ని చేరవేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అనండి.